ఫ్రెండ్స్ టెక్నోస్ 2112 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 10, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి నథింగ్ 4 అని టీజ్ చేస్తుంది. 4A సిరీస్ వీళ్ళు మార్చి 5వ తారీఖు లాంచ్ అయిపోతున్న రూమర్స్ వస్తున్నాయి. అఫీషియల్ డేట్ అయితే వీళ్ళు ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నథింగ్ ఫోన్ 4A వస్తుంది, 4A Pro వస్తుంది. 2 ఫోన్స్ అయితే వస్తాయి. 2 క్వాల్కామ్ ప్రాసెసర్తో రాబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. 4A వచ్చేసరికి 7S Gen 4 తోటి అండ్ 4A Pro వచ్చేసరికి 8S Gen 3 ప్రాసెసర్ తోటి. ఈ 2 రూమర్ ప్రకారం అయితే ప్రాసెసర్స్ వీటిలో. అండ్ స్పెక్స్ కూడా క్లోజ్ టు ఫ్లాగ్షిప్ అన్నట్లుగా వీళ్ళు టీచ్ చేస్తున్నారు, కానీ ఆ రేంజ్లో అయితే ఉండవు. వీళ్ళు చెప్పడం మాత్రం అది చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఫోన్స్ వీళ్ళు టీచ్ చేయడం కూడా కలర్స్ టీచ్ చేసినట్టు అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఏ అని టీచ్ చేస్తున్నారు. సో 4A Pro అయితే వస్తున్నాయి తొందరలోనే. అక్కడ కలర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫోన్ కలర్స్ లాగా అనమాట. లైక్ బ్లాక్, వైట్ కనిపిస్తుంది మీకు, పింక్, ఎల్లో, బ్లూ అన్ని కలర్ కాంబినేషన్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఈ కలర్స్ లో ఫోన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మన యాపిల్ నుంచి డీసెస్ చెప్పిన ప్రకారం చూస్తే iPhone 18 Pro Max బ్యాటరీ కెపాసిటీ పెంచబోతున్నారు. ప్రజెంట్ మనకి iPhone 17 Pro Max చూసుకుంటే మాక్సిమం బ్యాటరీ కెపాసిటీ ఈ సిమ్ మోడల్ అయితే 5088 mAh ఉంటుంది. అదే మన నార్మల్ ఫిజికల్ సిమ్ మోడల్స్ అయితే మాత్రం 4823 ఆ రేంజ్ లో అయితే ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఒక 200 mAh అయితే పెంచబోతున్నారు. నార్మల్ ఇప్పుడు iPhone 18 Pro Max ఫిజికల్ వేరియంట్ 5000 mAh ప్లస్ బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ ఈ సిమ్ మోడల్ తీసుకుంటే మాత్రం 5200 ప్లస్ mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది. బ్యాటరీ కెపాసిటీ ఇంప్రూవ్ చేయబోతున్నారు 18 Pro Max లో అని చెప్పేసి DCS అయితే చెప్తున్నారు. ఇయర్ వచ్చి iPhone 18 సిరీస్ 18 Pro Max వీటిలో A20 Pro చిప్ అయితే ఉంటుంది. ఇది 2nm బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చే ఫ్లాగ్షిప్ ప్రాసెస్ నెక్స్ట్ జనరేషన్ క్వాల్కామ్ ప్రాసెసర్ కూడా 2nm టెక్నాలజీ బిల్డ్ అవుతుంది. ప్రజెంట్ ఏదైతే సామ్సంగ్ ప్రాసెసర్ వస్తుందో సామ్సంగ్ Exynos 2600 అది ఆల్రెడీ 2nm బిల్డ్ అవుతుంది. మేబీ ఇదే అనుకుంటే ఫస్ట్ ప్రాసెసర్ మార్కెట్ లోకి వచ్చేది. మనం S26 ప్లస్ లో చూడవచ్చు ఈ ప్రాసెసర్. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చేసుకుంటే లీడర్ సైకిల్, ఇది గేర్ సైకిల్. ఒక 12+ years పిల్లలు తొక్కొచ్చు. హైట్ 5 feet నుంచి 5 feet 10 inches వరకు ఈ సైకిల్ అయితే తొక్కొచ్చు. అండ్ ఇది ప్రజెంట్ అయితే డీల్ ప్రైస్ 4722 రూపాయలకి అయితే వస్తుంది. అమెజాన్ ఇదే సైకిల్ 5700 రూపాయలు దాకా ఉంది. మింత్రాలో ఈ డీల్ అయితే వస్తుంది. కూపన్ ఇస్తున్నారు, 1000 రూపాయలు కూపన్ అయితే ఇస్తున్నారు. కూపన్ వచ్చేసరికి స్పోర్ట్స్ 20 ఆఫ్. ఈ కూపన్ అప్లై చేస్తే మీకు 1000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. వాళ్ళు డీల్ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్లో ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకో డీల్ కూడా ఉంది, చాలా మంచి డీల్. ఇది కూడా హెయిర్ నుంచి 9 kg ఫ్రంట్ లోడెడ్ వాషింగ్ మిషన్ 5 star రేటింగ్తో వస్తుంది. అండ్ ఇది AI వాషింగ్ మిషన్ కూడా. దీని మీద ఏకంగా 8500 రూపీస్ వరకు డిస్కౌంట్ వస్తుంది. 2000 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది. 6500 రూపాయలు HDFC క్రెడిట్ కార్డ్ మీద డిస్కౌంట్ వస్తుంది. నార్మల్గా సెల్లింగ్ ప్రైస్ చూసుకుంటే 35,000 పైనే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఇవన్నీ ఆఫర్స్ కలుపుకొని 25,990 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ కార్ప్లేలో ఇప్పుడు AI చాట్ బాట్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాయి. OpenAI వర్క్ చేస్తుంది చాట్ జీపీటీని తీసుకొని రావడానికి. ఇంకో కంపెనీ ఆంథ్రోపిక్ అని ఉంటుంది, వీళ్ళు క్లౌడ్ అని చెప్పేసి ఉంటుంది, క్లౌడ్ చాట్ బాట్ వీళ్ళది. వీళ్ళిద్దరు అయితే వర్క్ చేస్తున్నారు. ఎవరిది సక్సెస్ అయితే వాళ్ళు యాపిల్ తో కొలాబ్ అయ్యి, యాపిల్ కార్ప్లే ఉంటుంది కదా, మనం కార్లో వెళ్తున్నప్పుడు యాపిల్ ఫోన్స్ యూస్ చేస్తారు, యాపిల్ కార్ప్లే యూస్ చేస్తారు కదా, వాళ్ళు AI చాట్ బాట్ అయితే డైరెక్ట్ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి షామీ ఒక సెల్ఫ్ డెవలప్డ్ UI మీద వర్క్ చేస్తూ ఉంది. అంటే వీళ్ళు ఆండ్రాయిడే తీసుకుంటారు, కాబట్టి ఎక్కువ ఆండ్రాయిడ్ యూజ్ చేయరు అనమాట. ఒక 25% ఆండ్రాయిడ్, లైక్ జీమెయిల్ కానీ ఇట్లాంటి యాప్స్ ఉంటాయి కదా, గూగుల్ సర్వీసెస్ ఇవన్నీ యూజ్ చేస్తారు. అండ్ 75% వీళ్ళు దాన్ని మొత్తం మార్చేస్తారు అనమాట. కంప్లీట్గా HyperOS 4 నెక్స్ట్ జనరేషన్ వచ్చి HyperOS మొత్తం ఆండ్రాయిడ్ కొంచెం యూజ్ చేస్తారు, మ్యాక్సిమం వీళ్ళే డెవలప్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ దీంతోపాటు ఒక ప్రాసెసర్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు. ఆల్రెడీ వీళ్ళు ఓన్గా ప్రాసెసర్ ఒకటి తయారు చేశారు, Xring 01 అని చెప్పేసి. Xring 02 కొత్త ప్రాసెసర్ వీళ్ళది, సెకండ్ జనరేషన్ ప్రాసెసర్. దాంతోపాటు ఈ HyperOS 4ని తీసుకురావడానికి షామీ అయితే ప్లాన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జర్మనీ నుంచి జనరల్ ఫెడరల్ నెట్వర్క్ ఏజెన్సీ వాళ్ళు ఒక సర్వే అయితే చేశారు. సర్వే దేని మీద చేశారంటే, వాచెస్ మనం కొంటుంటాం కదా, స్మార్ట్ వాచెస్, దానిలో చాలా మంది గ్లూకోజ్ మానిటర్ కూడా ఉంది, అంటే షుగర్ ను కూడా మనం చెక్ చేయొచ్చు అన్నట్లుగా టర్మ్ పెట్టేసి అమ్మేస్తున్నారు, వాచ్లు అయితే అమ్మేస్తున్నారు. సో వీళ్ళు ఈ వాచ్లన్నీ తీసుకుని అన్నిటిని చెక్ చేశారు. చెక్ చేస్తే చాలా వాచ్లు అసలు షుగర్ మానిటర్ చేయడానికి ఎలాంటి సెన్సార్స్ కానీ ఏమీ లేవు, హార్డ్వేర్ కూడా ఏం లేదు. సో ఇవన్నీ ఫేక్ అనమాట. అక్కడ డైరెక్ట్ బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ అని చెప్పేసి అక్కడ యాడ్ చేస్తున్నారు. సో అది అసలు ఏం మెజర్ చేయట్లేదు. వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ టర్మ్ తీసేయండి, అసలు ఈ మార్కెటింగ్ టర్మ్స్ తీసేసి వాచ్లు అమ్ముకోండి, కానీ ఇట్లాంటివి పెడితే మాత్రం వీటిని జర్మనీలో బ్యాన్ చేస్తామన్నట్లుగా చెప్తున్నారు. వీళ్ళు చెప్పేదాని ప్రకారం CGMs బాగా వర్క్ అవుతుంది. CGMs అంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అని చెప్పేసి ఉంటాయి అనమాట. ఇక్కడ పెట్టేసుకొని మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఎంత ఉందో కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు కొంతమంది ఇలా బ్లడ్ తీస్తారు, డైరెక్ట్ గా చిన్న హోల్ పెట్టేసి బ్లడ్ తీసేసి అక్కడ మెజర్ చేస్తూ ఉంటారు, చిన్న ఎక్విప్మెంట్ లా ఉంటుంది అది. సో అది కూడా యాక్యురేట్ రిజల్ట్స్ ఇస్తుంది. ఈ రెండు బాగానే పనిచేస్తున్నాయి. ఈ వాచ్లు ఏదైతే ఉన్నాయో బ్లడ్ గ్లూకోజ్
మానిటర్ అని చెప్పేసి తప్పుదో పట్టిస్తున్నట్లుగా వీళ్ళు సర్వేలో తేలింది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే ఓజస్ అడుగుతున్నారు. 50,000 రూపీస్లో ఆల్రౌండ్ ఫోన్ కావాలి, ఇంకా అన్ని పనులు చేయాలి దానిలో అన్నట్లుగా అంటున్నారు. అక్కడ కొంతమంది కామెంట్ చేసిన మన వాళ్ళు రిప్లైస్ కూడా ఇచ్చారన్నమాట. OnePlus 15R బాగుంటుంది అది అని చెప్పేసి. OnePlus 15R మీకు గేమింగ్కి బాగుంటుంది, కెమెరాస్ అంత ఉండవు. మీకు ఆల్రౌండ్ అన్ని కొంచెం గేమింగ్ మొత్తం కెమెరా ఇవన్నీ బాగుండాలి అనుకుంటే Vivo X200T ఒకటి దొరుకుతుంది అక్కడ 52-53 వేలకు వస్తుంది. ప్రజెంట్ 55,000 దాకా వస్తుంది. సో అది కొంచెం బెటర్ మీకు అన్ని పనులు కావాలి అనుకుంటే. నెక్స్ట్ మనకి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ గారు చెప్తున్న ప్రకారం చూస్తే మాత్రం ప్రజెంట్ ఇండియాలో చాలా స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా సైబర్ స్కామ్స్, డిజిటల్ ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి కదా. మన అకౌంట్లో డబ్బులు కొట్టేస్తూ ఉంటారు. ఎక్కువ మంది డబ్బులు పోగొట్టుకుంటుంది 55,000 రూపాయల లోపు ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ పోగొట్టుకుంటూ ఉన్నారు. సో వీళ్ళకి హెల్ప్ లైన్ నెంబర్ ఆల్రెడీ ఉంటుంది, 1930 అని చెప్పేసి హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది. మీరు స్కామ్ గురైతే డైరెక్ట్ మీరు దానికి కాల్ చేయండి. ఎంత త్వరగా రిపోర్ట్ చేస్తే అంత మంచిది. సో అది ఆపడానికి ట్రై చేస్తాము. లేదు ఆపలేకపోతే అట్లీస్ట్ దానిలోంచి కొంత అమౌంట్ అప్ టు 25,000 వరకు డబ్బులు వాళ్ళకి కంపెన్సేషన్ కింద చెల్లించేటట్లు మేము ప్లాన్ చేస్తున్నాము. ఇది గవర్నమెంట్తో కూడా మాట్లాడతాము. దీనివల్ల వాళ్ళకి ఎంతో కొంత ఊరట అయితే లభిస్తుంది అన్నట్లుగా మాట్లాడుతున్నాం. మనం చూడాలి గవర్నమెంట్ దీనికి అప్రూవల్ ఇస్తుందో ఇవ్వదో. ఎందుకంటే స్కామ్స్ గురైన వాళ్ళందరూ డబ్బులు ఇవ్వాలంటే మాత్రం బడ్జెట్ చాలా ఎక్కువ అయిపోతుంది. స్కామ్స్ ఆపడానికే ట్రై చేయాలి. ఎంత ట్రై చేసినా కానీ పబ్లిక్ అయితే ఖచ్చితంగా ఈ స్కామ్స్కి గురవుతూనే ఉన్నారు. ఏదో ఒక రూపంలో ఈ సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు అయితే వస్తూనే ఉన్నారు. స్కామ్ వల్ల వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటూనే ఉన్నారు. మరి చూడాలి ఏమైతే. ప్రజెంట్ అయితే ఇష్యూ ఆర్బీఐ అయితే ఆలోచిస్తుంది, గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్తుంది, అప్రూవ్ అయిద్దిలే చూద్దాం. నెక్స్ట్ మన గోవా నుంచి గోవా పోలీసులు 2 తమిళనాడు చెందిన వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారంటే ఫారినర్స్ వస్తుంటారు గోవాకి, వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఫోటోలు తీశారనమాట, అందుకని అరెస్ట్ చేశారు. ఇక్కడ బ్యాన్ చేశారన్నమాట గోవాలో. గోవా వెళ్ళే ఉద్దేశం ఉంది. చాలా మంది ఎవరైనా ఫారినర్స్ కనపడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగడము. ఫారినర్స్ అంటే వాళ్ళు కామన్ గా బికినీలు ఇట్లాంటివి వేసుకొని బీచ్ లో స్నానాలు గినాలు చేస్తుంటారు. మన వాళ్ళు జూములు చేసి ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అనమాట. ఇట్లాంటివి వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేస్తే మాత్రం గవర్నమెంట్ అయితే లీగల్ యాక్షన్ తీసుకుంటా ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. గోవా వెళ్ళినప్పుడు మన పని మనం చేసుకొని వచ్చేయడం మంచిది. నెక్స్ట్ మనకి ముంబైలో మోహన్ అనే ఒక వ్యక్తి అనమాట చైన్ స్నాచింగ్ చేస్తుంటాడు. ఏజ్ 49 years. మనం చాలా కాలం నుంచి చైన్ స్నాచ్ చేస్తున్నాడు కానీ దొరకట్లా. ఎలా చేస్తాడంటే బైకులు కూడా దొంగతనం చేస్తూ ఉంటాడు. రోజుకో బైక్ వేసుకొస్తూ ఉంటాడు, హెల్మెట్ పెట్టేసుకుంటాడు, చైన్ స్నాచ్ చేస్తాడు. ఎక్కడైనా మనుషులు లేని ప్రదేశాలు ఉంటుంది, నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ బట్టలు మార్చేస్తాడు. ఫస్ట్ హెల్మెట్ పడేస్తాడు, అన్ని మార్చేసుకుని వెళ్ళిపోతాడు. ఇట్లా చేస్తూ ఉంటాడు. పోలీసులు ఇతను పట్టుకున్నారు. ఇతని మీద దగ్గర జనవరిలోనే 5 FIRలు నమోదైనాయి. ఎలా పట్టుకున్నారంటే పోలీసులు సీసీ కెమెరా మొత్తం ఫుటేజ్ చెక్ చేశారు. 80 చోట్ల ఇతను దొరికాడు. 80 కెమెరాస్ లో. ఇతను డ్రెస్సులు డిఫరెంట్ వేసుకొని వెళ్తున్నాడు. బైకులు డిఫరెంట్ ఉన్నాయి కానీ ఒకటి మాత్రం కామన్ గా వేసుకొని వెళ్తున్నాడు. అదేంటంటే షూ. అతను షూ మాత్రం కామన్ గా ఒకటే షూ వేసుకొని తిరుగుతా ఉన్నాడు. అన్ని మారుతున్నాయి కానీ షూ మాత్రం మారట్లా. పోలీసులు ఈ కోణంలో ఈ షూ వేసుకొని అందరినీ పట్టుకోవడానికి ట్రై చేస్తూ పట్టుకున్నప్పుడు మనోడు దొరికాడు అనమాట. దొరికితే అతని దగ్గర నుంచి 1,20,000 రూపాయల వరకు రికవరీ చేశారు. 5 FIRలు నమోదైనాయి కాబట్టి ప్రజెంట్ అయితే కేసు నమోదు చేసి జైలు అయితే పెట్టారు. ఎంత ప్రయత్నించినా నాకు అర్థం కాలేదురా. ఏదో ఎత్తుకెళ్లేవాడివి. సంథింగ్ ఈజ్ దేర్. అదేమిటి చెప్పరా? ఎవరికీ చెప్పను. మోటార్ సైకిల్స్ ఎంతసేపు మోటార్ ఏంటి, మోటార్ ఏముంది, మోటార్ దింపు, కీ మొత్తం బయటికి అందరికని లైసెన్స్ అడిగాను, సీ బుక్ అడిగాను. ఒకసారి కెనడిక్ హోండా మీద వచ్చా, ఒకసారి హీరో హోండా మీద వచ్చా, ఒకసారి సుజుకి మీద వచ్చా. ఇది దొరుకుతుంది న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ లో కలుద్దాం. సెలవు. బాయ్.